హలో. హలో చెప్పండి ఎవరు? సార్, నమస్కారం సార్. నమస్తే అండి. నేను మీ వీడియోలు చూస్తుంటాను సార్. ఉమ్, ఉమ్, చాలా నచ్చినాయి, చాలా ఉమ్, నచ్చినాయి. ఎన్నోసార్లు ప్రయత్నం చేసిన కానీ మీరు ఎప్పుడు మాకు అందుబాటులో లేకుండా ఉన్నారు సార్ మీరు. ఉమ్, ఉమ్, సార్, నా పేరు ఓబులేశుడు అంటారు. ఉమ్, యాక్చువల్గా ఆ ఓబులేశుడు అంటే మీకు తెలిసే ఉండాలి. అవోబులేశుడు సార్. ఉమ్, అవోబులేశుడు అవోబులం ఉంది కదా. సార్ చెప్పండి అవోబులం సార్, విషయం చెప్పండి. ఏం లేదు సార్, మీ బాగా మాకు నచ్చాయి కాబట్టి ఒకసారి మీతో మాట్లాడదాం అన్నట్టు చేశాను. ఉహు, యాక్చువల్గా ఏంటంటే నేను ఉండే బస్తీలో ఒక 30 years 40 years బ్యాక్ ఉమ్, ఒక అబ్బాయి మీదికి వెళ్ళిపడి చనిపోయారు సార్. 2 years అబ్బాయి. ఉమ్, ఉమ్, అయితే భార్య భర్తలు ఇద్దరు ఉండేవాళ్ళు. ఉమ్, వాళ్ళు క్రిస్టియన్స్ యాక్చువల్గా. ఉమ్, వాళ్ళు క్రిస్టియన్స్ అయితే ఆ అబ్బాయి చచ్చిపోయినాక ఎవరైనా డిప్రెషన్ ఉంటారు కదా సార్. ఉమ్, అయితే భర్త ఏం చేసే అయిపోయింది. భర్త ఏం చేసిందంటే ఊరికి వెళ్ళాడు సార్. ఆయన ఉమ్, ఊరికి వెళ్ళినాక ఈమె ఒక్కతే ఉంది ఇంట్లో. ఉమ్, ఆ పాస్టర్ వచ్చి, ఎవరో పాస్టర్ వచ్చి శాంతి పరుస్తా అని ఆమెకు ఏదో బోధించేవాడు సార్ ఆమెకు. ఉమ్, ఉమ్, అంటే మీకు ఈ విషయాలు చెప్పాలనేది చేసింది సార్. బోధించేవాడు. అయితే యాక్చువల్గా ఏంటంటే అతను పోయి ఒక 15 నెలలకు ఏమో వచ్చారు సార్. ఉమ్, వచ్చాకల్లా ఈ అమ్మాయి ఉమ్, హాస్పిటల్కి పోయి ఏదో అబార్షన్ చేయించుకొని వచ్చింది. ఆహా, మొత్తం కడుపు చేశాడు. విషయం ఏమంటే అక్కడ ఉమ్, ఈ అమ్మాయి ఆపరేషన్ చేసుకోలే, ఉమ్, వాడు ఆపరేషన్ చేసుకున్నాడు. ఏం ఆపరేషన్ అండి? పిల్లలు కాకుండా. 2 పిల్లలు పుట్టినాక ఉమ్, ఒక ఒక కుర్రోడు మీదకి వెళ్ళి పడి చనిపోయాడు. ఉమ్, ఎవరికి? ఆమెకి. అయితే ఇంకా ప్రే చేపిద్దాము, ఈమెకు శాంతి పరుద్దామని అతను భర్త ఏం చేసిందంటే ఈమె దగ్గరికి పాస్టర్ని పంపుతా ఉన్నాడు. వాడేమో ఊరికి వెళ్ళిపోయాడు. అర్థం కాలేదండి మీరు చెప్పింది. మొగుడు ఉన్నారా? ఉన్నారు సార్. మొగుడు ఉండంగా ప్రార్థనకు పంపించాడు. వాడే పాస్టరే ఇంటికి వచ్చి వస్తాడు. తెల్లగా ఉండేవాడు. పాస్టరే ఇంటికి వచ్చేవాడు. అయితే మా మిస్సెస్ గిట్లా అంటుండి ఆ ఇంట్లోకి ఎవడు వచ్చిపోతున్నాడు అంటే ఏదో ప్రార్థన అంటే పోలి అని. కానీ మా భార్యకు ముందే చెప్పాను నేను. ప్రార్థన అయిన తర్వాత ఇతను ఊరికి వెళ్ళి వచ్చారు కదా. ఈమె హాస్పిటల్ పోయి ఈ టీవీ టవర్ దగ్గర ఏదో హాస్పిటల్ ఉంది సార్. అబార్షన్ చేయించుకుందా? అబార్షన్ చేయించుకున్నాక ఎక్కడికి వెళ్ళాడండి మరి? మొగుడు వేరే దేశం వెళ్ళాడా, వేరే రాష్ట్రం వెళ్ళాడా? జస్ట్ ఈ గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. సో ఆన్ లీవ్ ఈ వెంట్ టు ది విలేజ్ అలోన్, నాట్ విత్ చిల్డ్రన్స్. పిల్లలు ఉన్నారండి ఇంతకు ముందు? 2 పిల్లలు ఉన్నారు. ఉన్నా కానీ మూడోసారి అబార్షన్ చేయించుకుంది. లేదు, ఇది ఈ చిన్నోడు పిల్లాడు చచ్చిపోయింది కాబట్టి హాస్టల్ వచ్చి మీకు ప్రార్థన చేసేవాడు, ఓదార్చేవాడు కొంచెం బాధలో ఉన్నప్పుడు. ఆ ఓదార్పు కడుపు వచ్చేసింది అన్నట్టు. ఆ ఓదార్పులో ఈమె కడుపు వచ్చేసేసింది. ఈ కడుపు వచ్చేసినాక ఇక ఎందుకు హాస్పిటల్ ఉందో భర్తకు తెలియదు. అసలు ఈమె ఆపరేషన్ చేయించుకోలేదు, భర్త చేయించుకున్నాడు. పిల్లలు పుట్టకుండా భర్త ఆపరేషన్ చేయించుకున్నాడు. ఈమె కడుపు అయింది. ఈమె చేయించుకోలేదు. ఈమె చేయించుకోలేదు సార్, మీకు చెప్పి పాస్టర్ గారి ప్రార్థన తోటి ఈమె కడుపు అయింది. ఉండాలి అంతే. పాస్టర్ ద్వారానే ఈమె కడుపు అయింది. భర్త కాల. అయితే అది పక్కన ఉంటుంది. ఇది ఏం చేసిందంటే వీళ్ళు నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఉన్నప్పుడు ఈయన హాస్పిటల్లో అడ్మిట్ చేసాయి. చాలా క్లోజ్ కదా, వెళ్దాం అన్నట్టు పోయాం. పోయి తీసుకొని వచ్చినాం సార్. అయితే భర్తకు తెలియదు, మెడిసిన్ రాసిండు ఏదో డాక్టరు, తీసుకోమన్నాడు. ఆ ప్రిస్క్రిప్షన్ అనేది వన్ ఆఫ్ మై ఫ్రెండ్కి ఇచ్చేసాడు అతను. ఎవరండి? భర్త ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు వాళ్ళ ఫ్రెండ్ కి. వచ్చేసిండు అతను అప్పటికి ఊరి నుంచి. మా ఫ్రెండ్ కు ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు కదా. అతను ఈ మందులు తయారు చేసే దాంట్లో పనిచేసిన వాడు. ఓకేలేండి. ఈ మెడిసిన్ ఏదైతే తయారు చేస్తారు కదా సార్, ఆ కంపెనీలో పనిచేశాడు. అతను ఆ మందుల ప్రిస్క్రిప్షన్ చూసి వండర్ అయిపోయింది అతను. ఓకేలేండి. అదే ఇదేంటిది, ఈ విధంగా మందులు ఇది అబార్షన్ ఇది కదా, ఈ మందులు ఈమెకి ఎందుకు రాసేది అనేది వాడికి క్వశ్చన్ వేసాడు. వానికి నెత్తి తిరిగిపోయింది భర్తకు. భర్తకు తెలియదు అప్పటిదాకా.
ఏమీ తెలియదు భర్తకి పాపం. ఆహా తిరిగిపోయి ఇంకా తర్వాత ఏంటంటే ఇది అబార్షన్కి సంబంధించినవి గోళీలు ఈయనకి ఎందుకు వాడిండ్రు అది ఇది అన్నారు కదా. భర్త ఏంటంటే బయట పడకుండా, బయట పడితే ఏది ఇజ్జత్ పోతుందో, ఎందుకంటే అమ్మాయి మాత్రం హైటు వీటు మంచి తెల్లగా ఉండేది, బాగుండేది. వీడేమో పొట్టుకుంటాడు. తెల్లగా ఉన్నాడండి వాడు 6 feet ఉంటాడు సార్. వాడు మరి ఇంకేం ఫుల్ సాటిస్ఫై ఉంటాడు, వైట్ ఉంటాడు, మళ్ళీ సాటిస్ఫై చేస్తుంటాడు ఆమెని. అదే సార్. అయితే యాక్చువల్గా ఏంటంటే అప్పుడు భర్తకి చెప్పాను అనమాట, ఇది కరెక్ట్ కాదు, ఇది ఈ మందులు మీరు కరెక్ట్ గురించి ఏదో తప్పు రాసినట్టు ప్రిస్క్రిప్షన్, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అయింది కదా, ఎట్లా పిల్లలు ఆపరేషన్ చేస్తారు అది ఇది అని వాడు ఏదో పెట్టుకోలేదు. అడిగాడు, అబ్బాయి అడిగాడు, అడిగానే నెత్తిరిగిపోయి అది కప్పిపుచ్చాలని నానా తంటలు పడి, నీకు తెలియదులే ఇది వేరేదిలే అది ఇది అని చేసేసి వాడు ఎంత బాధపడిపోయాడో సార్. ఎవరండి? మొగుడండి? అంతే కదా సార్, ఎవరైనా బాధపడతారు కదా. మరి అడిగాడండి, పెళ్ళాన్ని అడిగాడా మరి ఇదేంటి అంతగా తెలిసిపోయింది సార్. కానీ భర్త ఏంటంటే ఇప్పుడు ఆమె ఒళ్ళు పెట్టుకున్నాను అనుకో, పిల్లని బతికింది, నా బతికింది, ఇవన్నీ ఆలోచించాడు. ఎవరు లేకుండా తెలిసే జరిగిందిలేండి, ఆయన తెలిసే జరుగుంటది బహుశా. ఇంకా అది మనకు తెలియని విషయం సార్. అంతేలే సార్, నేను ఎటు సాటిస్ఫై చేయలేను, సాటిస్ఫై చేసి ఉంటాడు. యాక్చువల్ గా ఏంటంటే ఎవరికి తెలియకుండా మా ఫ్రెండ్షిప్ అందరినీ కటాప్ చేసేసుకున్నాను సార్ ఇప్పటిదాకా. ఇది జరిగి 30 years అయింది సార్. 30 సంవత్సరాలు అయింది. నేను అప్పుడే ఊకే ఆ కాలనీలో అంతా తిరిగేవాళ్ళు సార్ వీళ్ళు, తెల్ల చీరలు కట్టుకొని. దగ్గర దగ్గర 90లో 90-92 ఆ ప్రాంతం. అదేలేండి, 90-92లో. అయితే నేను ఆ తెల్ల చీరలు కట్టుకొని అందరు జాబ్ లోకి వెళ్ళిపోతారు కదా, ఈ తెల్ల చీరలు కట్టుకొని ఇళ్ళలోకి వచ్చేవాళ్ళు సార్ వీళ్ళు. ఇళ్ళకి వచ్చేటప్పుడు నేను మా మీద ఒకటే చెప్పాను, వాళ్ళని ఎప్పుడైనా రోజుల నుంచే ఉందిలేండి ఇది. నాకు ఇవి పడవు సార్, ఎందుకంటే నేను పక్కా హిందువును, కాబట్టి వేరే వాళ్ళ మన పొరపాటు చేశారు సార్. ఇక్కడ తెల్ల చీర కట్టుకున్న వాళ్ళు మీ ఇంట్లో రాపియచ్చు కదా సార్, మీ వాళ్ళు లేనప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు కూడా. మా భార్యకు డైనమైట్ ఇచ్చేసాను సార్ అప్పటికే నేను. ఎప్పుడైనా సరే వాళ్ళని ఇంటికాడికి నీడదొకని ఈ ఇన్స్టేషన్ ఇది జరగక ముందే చెప్పిన సార్ ఆమెకు నేను, మా మిసెస్ కు. అసలు వాళ్ళు వచ్చేదానికి ప్రయత్నించానంట, మీరెవరు రాకండి, మా ఆయన ముద్దే చెప్పి మిమ్మల్ని రానియొద్దని, మీరు బయటకు పోండి అని వెళ్ళగొట్టినట్టు. అట్లా జరిగింది అది. ఆ విధంగా ఉంటారు సార్ కొద్దిగా. ఇది జరిగింది అది. ఒకసారి మీ వీడియోలు కూడా చాలా బాగుంటున్నాయి. ఇంకో చిన్న విషయం సార్, ఇప్పుడు చంద్రయాన్ 3 పంపించాం కదా సార్. అవునండి, సక్సెస్ అయింది. చంద్రయాన్ 3 పంపించినప్పుడు మొత్తం హిందువులు కూడా ఎక్కడంటే అక్కడ పూజలు అనేది చేయడం జరిగింది. అఫ్ కోర్స్ నేను పెద్ద ఏవి నమ్మను సార్, సైన్స్ ఎక్కువ నమ్ముతా. నేను సైన్స్ ఎక్కువ నమ్ముతా, హిందుత్వాన్ని నాకు నా మతంలో నేను నమ్ముతా, అంతనే గాని గుళ్ళు తిరిగినంత మాత్రం పుణ్యం వస్తుంది పాపం వస్తుంది ఇవన్నీ నాకు తెలియదు సార్. నేను హిందువును, నా హిందుత్వాన్ని ఏమన్నంటే మాత్రం నేను పడేవాడిని కాదు ఎప్పుడు కూడా, అది ఉండేది. నేను పెద్ద మా భార్య గుడి పోతా అంటే పోమంటా, నేను పెద్ద పట్టించుకోను దాని గురించి. అయితే ఇప్పుడు మతంలో ఉన్నారండి కొన్ని రోజులన్నా? చిచి నేనేంటుకుంటా సార్ అలా, అసలు వాళ్ళని కానీ వీళ్ళను పలానోళ్ళు కానీ ఇంట్లోకి రానిలేదు మీరు. ఎవరిని రాదు శాశ్వత రాని, అసలు ఎవడు మా ఇంటికి వచ్చిన ముందు వీడు ఎవడని అడుగుతా. అసలు మా ఇంట్లోకి రెంట్కి ఎవడని వస్తుంటే కూడా వాని గురించి మొత్తం ఎంక్వైరీ చేసి ఇస్తా, లేకపోతే వానికి ఇంట్లో ఇయ్యని అసలు సార్. యాక్చువల్ ఇప్పుడు చంద్రయాన్ 3 పంపాం కదా సార్, ఇది అడుగుదామని చేసి మళ్ళీ సార్ ఫైనల్ గా వాళ్ళ భర్త పిల్లల తర్వాత వాడు అడ్జస్ట్ అయిపోయింది సార్. వాడు అడ్జస్ట్ అయిపోయింది. తర్వాత కూడా వచ్చాడా సార్ ప్రార్థనకి, లేకపోతే లేదా? రానియలేదు సార్, ఇంకా రానియలేదు. ఆయన రానియలేదు, జాగ్రత్త పడ్డాడు. వాడిని రానియలేదు. ఇంకోటి ఎక్కడ పొక్కకుండా మాతో మాట్లాడేది బంద్ చేసిండు, నైబర్స్ తో మాట్లాడేది బంద్ చేసిండు, ఎక్కడ ఏం లేకుండా. తర్వాత అక్కడ వేరే దగ్గర ఎక్కడ ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఈ ఏరియాలో ఉంటే అంత తెలిసిపోతుంది కదా, భలే సమస్య వచ్చింది పాపం ఆయనకి అని వెళ్ళిపోయారు సార్. అయితే ఇప్పుడు చంద్రయాన్ 3 అనేది దిగితే ఎంతో మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. అవునండి, అవును. ఎంతో పూజలు చేశారు. ఆఖరు మనం కట్టారు అనే ముస్లిమ్స్ కూడా పూజలు నమాజులు చేయగా చూపించడం జరిగింది సార్.
అయితే ఈ క్రిస్టియన్స్ భారతీయులు వాళ్ళు ముస్లింస్ అంటే ఎక్కడి నుంచి వచ్చి వాళ్ళ సంతతి నేర్చుకొని ఏమో అయింది, అది వేరే ఇష్యూ. వాళ్ళు ఏంటి వీళ్ళు మాత్రం ఇక్కడ సార్ పైసకు అమ్ముడు పోయిన వీళ్ళంతా, నాకు తెలిసినంత మాత్రాన. అంతే, సామాన్యంగా అయితే ఎవరు పోరు సార్. ఇంకోటి బహుశా ఒకటి ఉండొచ్చు ఏంటంటే గుళ్ళలోకి రానియరు మమ్మల్ని నీచంగా చూస్తారు. ఆ దాంతో కూడా కొంతమంది తెలివి లేకపోయిన వాళ్ళు ఉండొచ్చు. అవునండి. కానీ వాళ్ళకి అంత ఇదేం సార్, చంద్రయాన్-3 పంపిస్తే ఈవెన్ ముస్లింస్ కూడా ప్రార్థనలు చేశారు. వీళ్ళు మాత్రం ఎక్కడ చేసినట్టు ఎక్కడ కనిపించదేం సార్? లేదండి, అది ఎక్కడ చేయలేదు. అవును. ఎందుకు వాళ్ళు అంత ఘోరంగా ఉంటారు? వాళ్ళు చర్చిలో ఒక ప్రార్థన కూడా ఎక్కడ జరగలేదండి. చంద్రయాన్ సక్సెస్ అవ్వాలని చెప్పి చర్చిలో ఎవడో ప్రార్థన మొన్నటి నుంచి అన్ని టీవీలలో చూస్తున్నా సార్ నేను. ముస్లింస్ అన్న ప్రార్థన చేసినట్టు అక్కడక్కడ చూపించారు, స్వీట్లు పంచుకున్నారు, అవి కూడా చూపించడం జరిగింది సార్. మరి వీళ్ళు మాత్రం ఎక్కడ కూడా ఇది చంద్రయాన్ గురించి మాత్రం ఒక్క మాట కానీ ఒక ప్రార్థన ఎక్కడ చేయలేదులేండి. వీళ్ళు ప్రార్థన చేయకుండా ఒక స్టేట్మెంట్ కూడా ఎక్కడ ఏమీ లేదు సార్ వాళ్ళకి. అవునండి. అవునవును. ఎందుకు అంత క్రూరంగా ఉంటారా సార్ వీళ్ళు? అదే అది చెప్దామని చేసిన సార్. కానీ సరే సార్, ఓకే, రైట్ అండి.